హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదే పరంతు పో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెన్నైలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఒక బాబు ఆన్లైన్ క్లాస్ వింటూ ఉంటాడు. నిజానికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ తంజావూరులో ఉంటుంది. తన నాన్న శివ మాత్రం ఏవో చిన్న బిజినెస్ చేస్తూ ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ అరవింద్ అనే బాబు చాలా అల్లరి పనులు చేస్తూ ఉండడంతో తనకి సెలవుల్లో కూడా ఖాళీ ఇవ్వకుండా ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ చేయించి ఉంటారు. కానీ ఈ అరవింద్ కి మాత్రం ఒక కోరిక ఉంటుంది. అదేమిటి అంటే తన అమ్మ మరియు నాన్నతో కలిసి ఎక్కడికైనా బయటకి ట్రిప్ కి వెళ్ళాలి అని చాలా కోరికతో ఉంటాడు. ఎవరికైనా సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతయ్య వాళ్ళ ఇంటికో తీసుకుని వెళుతూ ఉంటారు. కానీ అలాంటిది అరవింద్ లైఫ్ లో ఇప్పటి వరకు జరిగి ఉండదు. దాంతో అరవింద్ ఎప్పటికైనా నా పేరెంట్స్ తో బయట ట్రిప్ కి వెళ్ళాలి అని చాలా బలంగా అనుకుంటూ ఉంటాడు. ఈ సమ్మర్ హాలిడేస్ అయినా అలా జరుగుతుందేమో అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం అరవింద్ బయటికి వెళ్తే చెడిపోతాడు అన్నట్లుగా 4,000 రూపాయలు కట్టి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ చేయించి ఉంటారు. దాంతో అరవింద్ చాలా ఇంట్రెస్ట్ లేకుండానే ఆన్లైన్ క్లాసులోకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జాన్వి అనే అమ్మాయికి హార్ట్ సింబల్ ని పంపిస్తాడు. ఆ జాన్వి అదే విషయాన్ని మేడం కి చెప్పడంతో ఆ మేడం వెంటనే అరవింద్ ని చూసి ఎందుకు తనకు ఆ విధంగా పంపించావు అని అడుగుతుంది. దానికి అరవింద్ మాట్లాడుతూ, మేడం ఈ క్లాస్ చాలా బోరింగ్ గా ఉంది, అందుకే నేను జాన్వికి మెసేజ్ చేస్తున్నాను, ఇంక ఈ క్లాస్ చాలు మేడం, మీరు వెళ్ళిపోండి అని అంటాడు. ఆ మాటలు విన్న మేడం, ఏంట్రా నువ్వు ఈ వయసులో ఇంత ఓవర్ గా మాట్లాడుతున్నావు, నేను మీ అమ్మకి మీ నాన్నకి కంప్లైంట్ చేస్తాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న అరవింద్ మాత్రం, ఇంట్లో మా నాన్న మా అమ్మ ఇద్దరూ లేరు మేడం అని అంటాడు. దాంతో మేడం వెంటనే క్లాస్ కట్ చేసి వెంటనే అరవింద్ వాళ్ళ ఫాదర్ కి చెయ్యగా అరవింద్ ఆ సమయంలో టీ తాగుతూ తనకి మేడం ఫోన్ చేస్తూ ఉండడం చూసి, ఈ సమయంలో మేడం ఫోన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా మా అబ్బాయి అరవింద్ ఏదో తప్పుడు పని చేసి ఉంటాడు, వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికే చేసినట్లుగా ఉంది, ఈ ఫోన్ ని అసలు ఎత్తకూడదు, నేను ఇలా ఈ ఫోన్ ఎత్తకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మేడం మా వైఫ్ కి ఫోన్ చేస్తుంది అని ఆ మేడం ఫోన్ చేస్తూ ఉండగా శివ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. దాంతో మేడం వెంటనే శివ ఫోన్ ఎత్తకపోవడంతో ఫోన్ కట్ చేసి ఆ శివ ఊహించినట్లుగానే వెంటనే శివ వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో అరవింద్ మదర్ వెంటనే అరవింద్ కి ఫోన్ చేసి, నేను మీ నాన్న ఎందుకు ఈ విధంగా కష్టపడుతున్నావు, నీ ఫ్యూచర్ కోసమే కదా, అదేమీ అర్థం చేసుకోకుండా నువ్వెందుకు ఆ క్లాస్ లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అరవింద్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి స్కేటింగ్ బోర్డు తీసుకుని ఇంట్లోనే ఆడుతూ ఉండగా తను పొరపాటున అక్కడ ఉన్నటువంటి తన ఫాదర్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంక్ మీద పడిపోవడంతో అది పగిలిపోతుంది. దాంతో ఆయిల్ అంతా కూడా ఇంట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దాంతో ఇప్పుడు నా ఫాదర్ నన్ను తిడతారేమో అని భయపడుతూ అరవింద్ వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని అక్కడే కూర్చుని ఉంటాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి ఆ అరవింద్ వాళ్ళ ఫాదర్ శివ వచ్చి, ఏంట్రా మార్నింగ్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యావా లేదా అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే తనకి అక్కడ తన ఆయిల్ అంతా కూడా ఆ స్కేటింగ్ బోర్డు తగలడం వల్లే పోయింది అని తెలుస్తుంది. దాంతో శివ కొంచెం కోపంతో ఆ అరవింద్ ని కొడతాడు. అరవింద్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళుతూ తన ఫాదర్ ని ఇంటి లోపల పెట్టి గడిపెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్లి ఒక చోట కూర్చున్నటువంటి అరవింద్, నాకు ఇప్పటి వరకు చాలా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఎప్పుడు కూడా నా పేరెంట్స్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు అని ఆ అరవింద్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇవేమీ కూడా అరవింద్ మదర్ మరియు అరవింద్ ఫాదర్ ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పుడూ బిజినెస్ అని తిరుగుతూనే ఉంటారు. అలా శివాని అరవింద్ రూమ్ లోపల పెట్టి లాక్ చేసి ఉండగా పక్కింట్లో ఉండే ఒక మహిళ శివాని చూసి, మీరెందుకు అరవింద్ని ఎప్పుడూ కూడా బయటికి తీసుకుని వెళ్లకుండా మా ఇంట్లో ఉన్న కుక్కలాగానే ఇంట్లో బంధించినట్లుగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు, తనకి ఎప్పుడు బయట తిరగాలని ఆశ ఉంటుంది కదా, మీరు కొంచెం టైం తీసుకుని తనను మంచిగా బయటికి తీసుకుని వెళ్తే తను చాలా బుద్ధిగా ఉంటాడు అని అంటుంది. ఆ మాటలు విన్న శివ, ఖచ్చితంగా ఇప్పుడే తీసుకుని వెళతాను అని వెంటనే బయటికి వచ్చి తన కొడుకు అరవింద్ని బైక్ మీద ఎక్కించుకుని బయటికి తీసుకుని వెళ్తాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా బైక్ మీద వెళుతూ ఉండగా ఈ క్షణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అరవింద్ ప్రతి క్షణాన్ని కూడా చాలా ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ అరవింద్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అదేమిటి అంటే అరవింద్ ఏది చెయ్యాలనుకున్నా దానికోసం ఏడ్చి గోల చేసి ఆ పని చేసేస్తూ ఉంటాడు. అరవింద్ ఫాదర్ అయినటువంటి శివకి రీసెంట్ టైంలోనే సిగరెట్ తాగి అలవాటు చేసుకుని సిగరెట్ తాగుతూ ఉంటాడు. సిగరెట్ తాగడం మంచిది కాదు, అలా తాగితే త్వరగా చనిపోతారు అని ఈ అరవింద్ ఆ శివకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అరవింద్ కోసం అన్నీ చేసేటటువంటి శివ మాత్రం సిగరెట్ ని మానలేకపోతూ ఉంటాడు. అయితే అరవింద్ మాత్రం ఎలాగైనా నాన్న చేత సిగరెట్ తాగడం మానిపించాలి అని అనుకుంటూ ఉంటాడు.
అలా అరవింద్ మరియు శివ ఇద్దరు కూడా బైక్ మీద ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం వాళ్ళని చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. అది ఎవరు అంటే శివకి ఆ వ్యక్తి లోన్ ఇచ్చి ఉంటాడు. కానీ శివ మాత్రం చాలా రోజుల నుంచి ఆ వ్యక్తికి డబ్బులు కట్టకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోన్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి శివ తన కొడుకుని బైక్ మీద చాలా వేగంగా తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి అరవింద్ మా నాన్న బైక్ ని చాలా స్పీడ్ గా తోలుతున్నాడు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలా అతి కష్టం మీద వాళ్ళిద్దరూ కూడా అక్కడ లోన్ ఇచ్చినటువంటి వ్యక్తి నుంచి తప్పించుకుని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయానికి ఇద్దరికి బాగా ఆకలేస్తూ ఉండడంతో అక్కడ ఎక్కడైనా తిందాము అనుకుంటే అక్కడ ఎటువంటి హోటల్స్ కూడా ఉండవు. దాంతో ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్లి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళగా శివ వెంటనే అరవింద్ ని చూసి ఇక్కడ నువ్వేం తింటావో ఆర్డర్ చెప్పు అంటాడు. దానికి అరవింద్ మాట్లాడుతూ మనం ఎలాగో ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం, ఇంత దూరం వచ్చాక రెగ్యులర్ గా తినేటివి ఎందుకు, నాకు బర్గర్ కావాలి అని బర్గర్ ఆర్డర్ చేసుకుని తింటాడు. ఆ తర్వాత శివ అరవింద్ ని చూసి మనం ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి నానమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గరగా ఉంటుంది, మనం ఇద్దరం అక్కడికి వెళ్లి వద్దామా అంటాడు. దానికి ఆ అరవింద్ కూడా ఒప్పుకోవడంతో శివ వెంటనే అరవింద్ ని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా మనవడు తన ఇంటికి రావడంతో శివ అమ్మ నాన్న కూడా అరవింద్ ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. అయితే శివ ఫాదర్ మాత్రం శివాని చూసి నీకు ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఏమీ మారలేదు అని తిడుతూ ఉంటాడు. అలా శివ వాళ్ళ నాన్న దగ్గర కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత వెంటనే అరవింద్ దగ్గరికి వచ్చి సమయం అవుతుంది, ఇక్కడి నుంచి మనం ఇద్దరం కూడా బయలుదేరదామా అని అంటాడు. దానికి అరవింద్ కూడా సరే మనం బయలుదేరదామని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరతారు. అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా దారి మధ్యలో చాలా భయంకరంగా వర్షం పడుతూ ఉండడంతో పక్కనే ఉన్న గుడిలోకి వెళ్లి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గుడి పక్కనే ఉన్నటువంటి ఒక చెరువులోకి అరవింద్ వెళ్లి ఈత కొడుతూ ఉంటాడు. శివ వెంటనే ఆ చెరువు దగ్గరికి వెళ్ళగా అప్పుడే అక్కడికి అరవింద్ ఫాదర్ అయినటువంటి శివ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంజలి అక్కడికి వస్తుంది. నిజానికి శివ మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అంజలి 3rd క్లాస్ లో చదువుకుని ఉండి ఉంటారు. ఆ సమయంలో రెగ్యులర్ గా అంజలి శివాని నాకు సన్ఫ్లవర్ తీసుకునిరా అని అడుగుతూ ఉంటుంది. కానీ అప్పట్లో ఎప్పుడో కూడా సన్ఫ్లవర్ ని తీసుకుని వచ్చి అంజలికి శివ ఇచ్చి ఉండడు. అంజలిని చూసిన శివ వెంటనే అంజలికి తన బాబు అయినటువంటి అరవింద్ ని చూపించి తనని పరిచయం చేపిస్తాడు. నిజానికి అప్పటికే అంజలికి కూడా పెళ్లి అయిపోయి ఒక బాబు కూడా పుట్టి ఉంటాడు. అంజలి వెంటనే శివాని మరియు తన బాబుని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళగా ఇద్దరు అక్కడ భోజనం చేసి ఉంటారు. ఆ సమయంలో శివ వెంటనే నేను చిన్నతనంలో అంజలికి గిఫ్ట్ ఇవ్వలేదు అని వెంటనే తను ఒక సన్ఫ్లవర్ తోట దగ్గరికి వెళ్లి ఒక ఫ్లవర్ ని కట్ చేసి దాన్ని తీసుకువచ్చి చిన్నప్పుడు ఇవ్వలేదు అని అంజలికి దాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అరవింద్ శివ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా అరవింద్ శివాని చూసి నీకు ఈ వయసులో మళ్ళీ ప్రేమ కావాలా అంటూ కామెడీ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే శివ మరియు అరవింద్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా అరవింద్ వెంటనే శివాని చూసి నాన్న ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వద్దాం అని అంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ మరి ఎవరో కాదు, తనకి ఆన్లైన్ లో పరిచయం అయినటువంటి జాన్వీనే అయి ఉంటుంది. అయితే శివ అరవింద్ ని చూసి వద్దు మనం ఇంటికి వెళ్లి పోదామని అంటాడు. అరవింద్ మాత్రం అలిగిపోయి గొడవ చేసి ఏడుస్తూ ఉండడంతో సరే అని శివ అరవింద్ ని తీసుకుని జాన్వి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఆ జాన్వి వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద ఇల్లు, ట్రాక్టర్లు, పొలాలు, కార్లు చాలా ఉంటాయి. అంటే వాళ్ళు చాలా పెద్ద ధనవంతులై ఉంటారు. ఇదంతా గమనించినటువంటి అరవింద్ కి ఒక విషయం అర్థమవుతుంది. పక్క గ్రామంలో అంజలి అంటే వాళ్ళ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఒక హోటల్ పెట్టుకొని చాలా సంతోషంగానే జీవిస్తున్నారు. ఇక్కడేమో ఈ జాన్వి ఫ్యామిలీ చాలా ధనవంతులు, వీళ్ళకి కార్లు బంగ్లాలు ఉన్నాయి, వీళ్ళేమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మన తల్లిదండ్రులు ఎందుకు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పరుగులు తీస్తూ ఉంటారు. లోన్ తీసుకున్న వ్యక్తికి కూడా ఎందుకు భయపడి పరిగెడుతూ ఉండాలి, మన జీవితంలో మనం సంతోషంగా ఉండలేమా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అరవింద్ మరియు శివ జాన్వి వాళ్ళ ఫ్యామిలీతో చాలా సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో జాన్వి ఫాదర్ చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి శివ ఎలాగైనా మా బాబు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని అక్కడ జాన్వి ఫ్యామిలీ ముందు ఒక మాస్ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి జాన్వి వాళ్ళ ఫ్యామిలీకి అయిష్టంగానే ఆ శివకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇది మొత్తం ఆ అరవింద్ గమనించి వెంటనే శివాని పక్కకి తీసుకుని వెళ్లి నీ డాన్స్ వాళ్ళకేమీ నచ్చలేదు, కేవలం
మనం బాధపడకుండా ఉండడం కోసమే క్లాప్స్ కొట్టారు అంటాడు. ఆ మాటలు విన్న శివ సరే అయితే అని చెప్పి శివ అక్కడి నుంచి పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అక్కడికి జాన్వి ఫాదర్ కూడా వెళ్లి ఉంటాడు. మరో పక్క అరవింద్ జాన్వి మరియు జాన్వి మదర్ తో కలిసి అక్కడ భోజనం చేస్తూ ఉండగా ఈ అరవింద్ జాన్విని చూసి ఏంటి మీ ఫాదర్ సిగరెట్ తాగడా అని అడుగుతాడు. దానికి జాన్వి మా నాన్న మొదట్లో సిగరెట్ బాగా తాగేవాడు, నేను రిక్వెస్ట్ చేయడంతో నా కోసం మా నాన్న సిగరెట్ ని మానేశాడు, నువ్వు కూడా ఒకసారి మీ నాన్నకి చెప్పు చూడు, తను కూడా సిగరెట్ మానేస్తాడు అని అంటుంది. ఆ మాటలు విన్న అరవింద్ ఎలాగైనా సరే మా నాన్నకి చెప్పి నేను మా నాన్న చేత కూడా సిగరెట్ ని మానిపించాలి అని డిసైడ్ అవుతాడు. అలా అరవింద్ మరియు శివ చాలా సేపు ఆ జాన్వి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ కి తన మదర్ ఫోన్ చేసి నేను తంజావూరు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాను అని అంటుంది. నిజానికి శివ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ప్రేమించుకుని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. ఇద్దరు ఒకరంటే ఒకరిని చాలా ఇష్టపడి ఇప్పటికీ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ తన కొడుకు భవిష్యత్తు కోసమని ఇద్దరు దూరంగా ఉంటూ డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోపక్క శివ మరియు అరవింద్ ఇద్దరు కూడా బైక్ మీద వెళుతూ ఉండగా అప్పుడు అరవింద్ శివాని చూసి నాన్న నువ్వు నాకు ఒక మాట ఇస్తావా, నువ్వు రేపటి నుంచి అసలు సిగరెట్ తాగను అని నాకు మాట ఇస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి శివ అరవింద్ ని చూసి నీకు మాట ఇవ్వడమే కదా కావాలి, ఇక మీదట నేను సిగరెట్ తాగను అని తన పాకెట్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్స్ ని కూడా తీసి బయటికి పడేస్తాడు. అలా శివ అరవింద్ ఇద్దరు కూడా అక్కడి నుంచి రైడ్ చేసుకుంటూ వెళుతూ ఒక టీ షాప్ దగ్గర ఆగుతారు. అక్కడ అరవింద్ టీ తాగుతూ ఉండగా శివ మాత్రం ఇప్పుడే వస్తాను అని పక్కకి వెళ్లి తిరిగి రాకుండా అక్కడే ఉండి ఉంటాడు. దాంతో అరవింద్ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పక్కకి వెళ్లి చూడగా తనకి ఇంకెప్పుడు సిగరెట్లు తాగను అని మాట ఇచ్చినటువంటి తన ఫాదర్ చాటుగా వెళ్లి అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది చూసినటువంటి అరవింద్ కి చాలా కోపం వచ్చి నేను చెప్పినా కూడా నా తండ్రి సిగరెట్ తాగడం ఆపలేదు, ఇతను దొరకకుండా వెళ్లిపోవాలి అని అక్కడి నుంచి లేచి పక్కనే ఉన్న కొండ మీదకి పరిగెట్టుకుని పారిపోతూ ఉంటాడు. దాంతో శివ వెంటనే అరవింద్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ శివ మాత్రం ఆగకుండా పైకి పరిగెడుతూ ఉంటాడు. నిజానికి మొదటి నుంచి కూడా శివకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉండడంతో ఎక్కువ ఫాస్ట్ గా కొండ నెక్కలేక అక్కడ పారిపోతున్నటువంటి అరవింద్ని చూసి అరవింద్ మీద తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా సరే తన కోపాన్ని మాత్రం బయటికి చూపించకుండా తన కొడుకుని మాత్రం కిందకి దిగిరా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ తల్లి కూడా అక్కడికి వచ్చి వెంటనే కిందకి దిగిరా అని ఆ అరవింద్ని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ నిజానికి అరవింద్కి ఆ కొండను ఎక్కడం అయితే వచ్చింది కానీ దిగడం రాకుండా ఉంటుంది. దాంతో శివకి ఎంత కాలు నొప్పులు వస్తున్నా అతి కష్టం మీద పైకి వెళ్లి తన కొడుకు అరవింద్ని కిందకి తీసుకుని వస్తాడు. దాంతో అరవింద్ మదర్ వెంటనే అరవింద్ని మరియు శివాని చూసి నేను మన బిజినెస్ పని మీదే కదా బయటికి వెళ్ళింది, వీడిని నువ్వెందుకు ఇలా పెంచావు, వీడిని ఒక మాట అంటే ఎందుకు వీడు కొండెక్కేస్తున్నాడు, అసలు మీకు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు, ఇక మీదట నేనే వీడిని పెంచుతాను అని అంటుంది. శివ కూడా తన వైఫ్ ను చూసి సరే అయితే ఇక మీదట నువ్వే వాడిని పద్ధతిగా పెంచు అని పక్కకి వెళ్లి శివకి కొంచెం ఆ అరవింద్ మీద కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినా కూడా అరవింద్ కిందకి రాలేదు అని అరవింద్ మీద కొంచెం కోపంగా ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా అరవింద్ మళ్ళీ కొండ మీదకి వెళ్లిపోవడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి అరవింద్ పేరెంట్స్ ఇద్దరు కూడా కొండ దగ్గరికి వచ్చి వెంటనే కొండ దిగిరా అని అరుస్తూ ఉంటారు. అయితే అక్కడ అరవింద్ చేస్తున్న అల్లరిని మొత్తం గమనిస్తున్నటువంటి శివ తన వయసులో ఉన్నప్పుడు నేను కూడా అదే విధంగా చేశాను కదా, అప్పుడు నా తల్లిదండ్రులు ఏమీ నన్ను భయంకరంగా కొట్టలేదు, ఇప్పుడు నేను కూడా వాడిని కొట్టకుండా వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటాడు. మరోపక్క అరవింద్ మదర్ అరవింద్ తో నువ్వు వెంటనే కిందకి దిగిరా అని అరుస్తూ ఉంటుంది. దానికి అరవింద్ మాట్లాడుతూ నేను కిందకి దిగి రావాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీరిద్దరూ కూడా నన్ను మీ కొడుకులాగా చూడాలి, అలాగే నేను కిందకి దిగి రావాలి అంటే మరొక కండిషన్ ఏమిటి అంటే నాన్న స్మోకింగ్ చేయకూడదు, తను సిగరెట్లు తాగడం ఆపేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి శివ వెంటనే గట్టిగా తన కొడుకుతో మాట్లాడుతూ నేను నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక మీదట స్మోకింగ్ చెయ్యను అని తన పాకెట్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా తీసి పక్కకి విసిరేస్తాడు. అరవింద్ వెంటనే తన పేరెంట్స్ ని చూసి నాకు మీరు ఇక్కడే ఉండాలి, మీరు పని కోసం ఎప్పుడూ కూడా బయట ప్రాంతాలకి నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు, నాకు ఇక్కడే ఉండడం ఇష్టం, ఈ గ్రామం, ఈ చెట్లు, ఈ కొండ ప్రాంతం, ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చేశాయి, కాబట్టి మనం సిటీలో ఉండకూడదు, ఈ గ్రామంలోనే ఉండాలి అని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తాడు. దానికి అరవింద్ తల్లిదండ్రులు కాసేపు ఆలోచించి సరే మనం ఇక్కడే ఉందామని మాటిస్తారు. అప్పుడు శివ వెంటనే తన మనసులో ఆలోచిస్తూ చిన్న పిల్లలకి చాలా కోరికలు ఉంటాయి, అవి చిన్న వయసులోనే తీరిపోతేనే అన్ని బాగుంటాయి, లేకపోతే పెద్ద అయ్యాక అవి తీరలేదు అని చాలా బాధ
బాధపడుతూ ఉంటాం. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా నాకు చాలా కోరికలు ఉండేటివి, కానీ నేను అన్నిటికీ సర్దుకుని పోతూ ఉండేవాడిని. ఇప్పుడు నేను వాటిని గుర్తు చేసుకున్నా అవన్నీ నాకు లోటుగానే ఉంటాయి. సో అలాంటి కోరికల్ని ఇప్పుడే తీర్చేయాలి. నా లైఫ్ లో జరిగినట్లుగా నా కొడుకు లైఫ్ లో జరగకూడదు అని అనుకుంటాడు. ఏ తల్లిదండ్రులు అయినా ఎవరి కోసం కష్టపడతారు? వాళ్ళ పిల్లల కోసమే కదా. అలాంటిది వాళ్ళ పిల్లల దగ్గరే ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రేమను మనం ఇవ్వగలిగితే ప్రపంచంలో దానికి మించిన సంతోషం ఏమీ ఉండదు అని చెప్పి ఈ మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.